మరి ఆఖరి కోసాల కల్లా మరి ఏ పారి మెజార్టీతో గెలవబోతుండు ఏంది ఏం కథ అని అడిగే ముందు ఏమో రౌడీ రౌడీ అని మరి నింద అది లేకపోతే నిజమేనా నిందనా ఏమంటావు దీని మీద? గత 10 ఏళ్ళుగా దొరల పాలన, ఫామ్ హౌస్ పాలన ఉంది. అంటే గౌరవ ముఖ్యమంత్రి బీసీలకు పెద్దపీట వేయాలి, రాహుల్ గాంధీ గారి ఆలోచన తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలని బీసీలకు పెద్దపీట వేసి ఒక బీసీ యాదవ్ బిడ్డకు టికెట్ ఇస్తే యాదవ్ గెలిస్తే మాకేడాది అవుతుందని ఒక యాదవ్ అసెంబ్లీకి పోయి ఈ అసెంబ్లీ గురించి జూబ్లీ గురించి మాట్లాడతారని చెప్పి యాదవ్ బిడ్డకి ఇస్తే అక్కస్తోటి వాళ్ళ అభ్యర్థి గెలవాలనే ఉద్దేశంతో యాదవ్ బిడ్డ మీద నిందిస్తున్నారు. మరి ఇదే యాదవ్ బిడ్డకు ఇదే కుటుంబంలో గతంలో కేసీఆర్ ఇంటికి వచ్చి 2 సార్లు మీరు బీఫామ్ ఇచ్చారు, కారు గుర్తు మీద పోటీ చేసారు. మరి ఇలా నువ్వు ఇస్తేనే ఒప్పు, మేము ఇస్తాం తప్ప, నువ్వు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? నువ్వు బీఫామ్ ఇచ్చిన కుటుంబానికి మళ్ళీ నవీన్ యాదవ్ యువకుడు ఏ పదవి లేనప్పుడే అన్ని కుటుంబాలకు అందుబాటులో వ్యక్తికి బీసీ బిడ్డకు ఇలా బీసీలకు తెలంగాణలో పెద్దపీట వేసి బీసీలకు ఎక్కువ శాతం అవకాశం కల్పిస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నవీన్ యాదవ్ టికెట్ ఇస్తే ఇలా బీసీ బిడ్డను బీసీలు అంటే ఓర్వక రౌడీ అంటున్నావు.